ఇదే మనకి పోయాము. ఎక్కడికమ్మా? నీళ్ళు తాగడానికి నాన్న. మీరెక్కడికి నాన్న? బాత్రూమ్కి వెళ్తున్నానమ్మా. చాలు రమ్యేస్తుంది. చాలు. ఇప్పుడు ఏమవుతుంది? కొంపతీసి ఉప్పిన క్లైమాక్స్ రిపీట్ అవుతుందా? మావా ఇన్ని మోషన్స్ అయినా నీలో ఎమోషన్ తగ్గలేదురా. ఓపిక లేకుంటే వెళ్ళి ఇన్ని చెమటలతో వచ్చావంటే నువ్వు మగాడివి మామా. ఓ అప్పులోడు వీడు అప్పులోడు. అమ్మకి డౌట్ వస్తే ముంతతో కొడుతుందేమో. ఏదో ఒకలా డైవర్ట్ చేయాలి. ఏంటి నాన్న తడిచిపోయా? మర్చిపోయినట్టుంది. ఎక్కడికి వెళ్ళావమ్మా తాళం వేసుకొని? ఆకలేస్తుందా నాన్న? అవునమ్మా. పంతులు బాబు దగ్గరికి వెళ్ళి పరిష్కారం తెలుసుకుని వచ్చేసరికి లేట్ అయ్యింది. వీళ్ళు అంత ఉందా? నీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ పంతులు బాబు దగ్గరికి వెళ్ళి కలు. మనకున్న ప్రాబ్లమ్స్ కి ఆడే కరెక్ట్. స్వామి నా ప్రాబ్లం 116 రూపాయలు దక్షిణ అక్కడ పెట్టున్నాయన. రావట్లేదేంటి? డబ్బులు బాగా వచ్చాక 1116 పెడతాలే స్వామి. సరే నాయన, నీ ప్రాబ్లం ఏమిటి? నేను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యా స్వామి. సింపుల్ గా సాల్వ్ చేస్తాను నాయన. నీ జాతకం ప్రకారం ఆ బుక్ కాదు స్వామి, ఈ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఎగ్జామ్ పాస్ అయిపోతా. ఈ అశోక్ గడ్ ఏంట్రా కనిపించట్లా? ఎక్కడికి వెళ్ళాడ్రా? ఏంట్రా సీను, ఎక్కడికి వెళ్తున్నా? ఊరికే అలా ఊరు చూడటానికి వెళ్తున్నాం. పదరా. ఊరు మీద తిరుగుతావా? తిరుగు ఊరు మీద తిరుగు. ఊరు మీద తిరిగితే కడుపు నిండుతుందిలే. మా అమ్మ అంతేలేరా పారా. అప్పు లేకుండా బ్రతకలేము. పోనీ అప్పు తీరుద్దామన్నా ఇంకో అప్పు చేయాల్సి వస్తుంది. కరెక్టరా? ఇలా అప్పులు చేస్తూ ఉండడం వల్ల అప్పులు పాలయ్యా. అంతేలే. ఆడకెళ్ళారు అశోక్? పంతులు బాబుని పలకరించడానికి వెళ్ళా. రే దమ్మేద్దామా? వేద్దాంరా. డబ్బులున్నాయా? ఉండేవి 16 రూపాయలు. కానీ మన పంతులు బాబు పైసలు లేదే పంచాంగం చెప్పనన్నారు. చాలా పెద్ద మొత్తంలో ఇచ్చారా? మరి కాదా, కొన్నిసార్లు డబ్బులు విలువ అంకెలు బట్టి కాదురా, అవసరాన్ని బట్టి ఉంటది. మరి సిగరెట్ ఎలా? సరే రండి చెప్తా. అమ్మాయిలు నమ్ముకుంటూ అడుక్కుతుంటారా బాబు? ఆల్రెడీ అదే చేస్తున్నా. ఏరా కళ్ళేంటి అలా ఎర్రగున్నాయి? రేయ్ ఆ కొబ్బరి ఉన్న దించు. పట్రా ఇలాగా పట్రా. ఇటు వేహ తగ్. అదే ఆరోగ్యం జాగ్రత్త చూసుకోరా. సరేనా? రే 2 నిమిషాలు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వచ్చేస్తా. లక్ష్మి ఆగు. బావా 30 రూపాయలు ఉన్నాయా? బావా, కాలేజ్ కి ఆటోలో వెళ్ళడానికి 30 రూపాయలు ఉన్నాయి. అయితే ఆ 30 రూపాయలు ఇవ్వు. మరి కాలేజ్ కి నడుచుకుంటూ వెళ్తే సన్నంగా హీరోయిన్ లా అవుతావు. అవునా బావా? దీంతో చిన్నప్పటి నుంచి మొత్తం నీకు ఇచ్చింది 4380 రూపాయలు. సర్లే మామా, 30 రూపాయలు వచ్చింది, పదండి. తెలుగు మాస్టర్ వస్తున్నాడు రా. రండి రండి రండి. ఏం చేస్తున్నారా? చిన్నప్పుడు మీరు చెప్పిన సామెత కోసం చర్చిస్తున్నాం. ఇంతకీ ఏం సామెతరా? అదే సార్, చెరపకరా చెడేవు అనే సామెత కోసం.
మీరేం తెలుసున్నారా? మీరు బోర్డు మీద రాసింది మేము బుక్ లో రాసేంత వరకు చెరపకండి ఉంటే మేము చెడే వాళ్ళమే కాదు. వెంట తినే పంది మీరు ఎప్పుడు మారరా? సందు దొరికితే చాలు అందరూ శపించే వాళ్ళే. రారా భలే అయినా ఇతను చెప్పే పాఠాలు కుమార్గడి తప్ప ఎవరికీ అర్థం కాదు. కుమార్గాడు దత్తపుత్రుడు కదరా. అవునరా, ఆడిప్పుడు ఏం చేస్తున్నాడు? అరే బాబు, సిటీలో ఆడు మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు రా, బాగా సంపాదిస్తున్నాడు కూడా. ఆ విషయం నీకెలా తెలుసురా? ఊరు దాటిన నాలాంటి వాళ్ళ కోసమే, ఊరు బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఫేస్బుక్ ఉంది, అక్కడ చూసి ఆడి ప్రొఫైలు. సరేగాని సాయంత్రం ప్లాన్ ఏంట్రా? సీను, నువ్వు షార్ట్ వేసుకొచ్చాయి. రే, నువ్వు పిండోడియాలు పట్టుకొని రా. ఈ రోజు ముంత కళ్ళు కుమ్మేద్దాం. అరే రోజు కలుతాడం ఒంటికి మంచిది కాదురా, ఈ రోజు మంత అవుదారా. అవునరా శివక్, ఆలోచించరా, నాకు చెట్టు ఎక్కే శ్రమ తగ్గుతుంది. మరి డబ్బులు? ఆలోచించు మామ, నువ్వు ఆలోచిస్తే ఏదైనా చేయగలవు. సీను, ఆ కుమార్ గారి నెంబర్ ఉందా? ఉందిగా, అయితే కాల్ చేయరా. హలో శ్రీను, ఎలా ఉన్నావు? రే కుమార్, అశోక్ మాట్లాడతాడట. సరే, ఎవరా? రే, ఎలా ఉన్నారా? ఐఎమ్ టోటలీ గుడ్ రా. మీరెలా ఉన్నారు? ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నావు నువ్వు? ఊరు వదిలి వెళ్దామంటే ఊరికి మంచిది కాదని మన పంతులు బాబు చెప్పాడు. పోనీ ఉన్నూరులో ఉద్యోగం చేద్దామంటే ఉద్యోగాలు లేవు. ఊర్లో ఉండే అదృష్టం అందరికి ఉండదులేరా. మన తెలుగు మాస్టర్ తెలుసు కదా? తెలుసురా. ఎలా ఉన్నారా మన మాస్టారు? ఆయనకేమి, వచ్చే పోయే వాళ్ళకి తిట్లు అట్లా వడ్డించేస్తున్నారు. ఆయన మనవరాలకి బారసాల. మన బ్యాచ్ అందరం కలిసి గిఫ్ట్ కొందామంటే కాంట్రిబ్యూషన్ కోసం నీకు కాల్ చేయమన్నా. దానికే ఉందిరా, ఇప్పుడే మనీ పంపిస్తాను, మంచి గిఫ్ట్ కొనండి. సరేరా, థ్యాంక్ యూ. మళ్ళీ మనకు థ్యాంక్స్ ఏంట్రా. సరే, ఉంటాను. ఇదిగో మామ. నువ్వు మావులోడు కాదురా బాబు. రే, ఈ నిజంగా 5 కొట్టాడ్రా. వెళ్ళి గిట్టుతోలు చేసుకోండిరా. మరి మీరు? మాకు చిన్న పని ఉంది. అయితే ఓకే. సార్, ఇంటి పని ఎంతవరకు వచ్చింది? ఇంతకీ మీరు వచ్చిన పని ఏంటి? అదే సార్, మన కుమార్ లేడుగా, దేశం వెళ్ళాడు. మన కుమార్కి పాప పుట్టిందండి. పుట్టినరోజుకి ఏదైనా బహుమతి కొందామని. అంటే మీరు ఏదైనా సహకరిస్తే. వస్తా, నాగండ్రా. ఈ డబ్బులు పట్టుకెళ్ళండి. సరే పదరా. పద. ఒక నిమిషం ఆగండి. రే, లోపలికి ఎందుకు వెళ్ళాడంటో? మనకి చేతితో కొడితే పాపమని కర్ర తీసుకురావడానికి వెళ్ళినట్టున్నాడు. ఓరా బాబు. 100కి 0 ఉంటాయిరా. ఈ 116 పట్టుకెళ్ళి మంచి గిఫ్ట్ కొనండిరా. సరే గురువు గారు. వీడిచ్చే డబ్బులకి క్వార్టర్ రాదు కానీ సిగరెట్ ప్యాకెట్ సెట్ అవుతులే. ఏంట్రా ఈ సీన్ గడు ఇంకా రాలేదు? ఎక్కడ ఉండిపోయాడురా? మావా, డబ్బులు. ఈరోజు పండగే మనకి, ముందుతో వచ్చిందేద్దాం. ఈరోజు పండగే మనకి. అప్పులోడు. దీంతో నీ బాకీ చెల్లు. అన్నా, డబ్బులు ఈడవన్నా. అవునన్నా, నీకు నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తానన్నా. నెక్స్ట్ వీక్ పక్కా? పక్కా అన్నా. సరే, అదేదో వాడికే ఇచ్చే. రే కర్రోడా, తిను. అగన్నా అందట్లేదు. నువ్వు మంచోడు అన్నా. బన్న అయిపోయినరా, ఇంకా డబ్బులు లేవు. ఆగరా కుక్క, ఆగు. ఎవడరా పొద్దున్నే ఈ ఫోను? చెప్పు. తిన్నావా బావా? తిన్నాలే గానీ ఎందుకు ఫోన్ చేసావు? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇస్తాలయ్యే బాబు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి నీ 4300తో? 4380. సరేలే, అంతే. పెట్టే ఫోను. మనకు డబ్బులు తిరిగిచ్చే అలవాటు లేదని తెలియదు దీనికి. అక్క, వ్యాపారం ఎలా ఉంది? బాగానే ఉంది. మంచోళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది అక్క. ఏం లేదు, నా ఖాతాలో సిగరెట్ ఇస్తావా? నీ నాన్న ఖాతాలో రాయినా? వద్దులే. ఈడేంటి నా పక్కన కూకున్నాడా? ఉన్నాడా పోయాడా? అబ్బా, పాకెట్లో డబ్బా ఉంది. తాత, ఆరోగ్యం ఎలా ఉంది? ఎలాగుంటా నీకెందుకురా? తాత, 2 సిగరెట్లు ఇవ్వచ్చుగా? షాప్లో ఉన్నాయి, తీసుకో. అక్క, తాత ఖాతాలో 2 సిగరెట్లు. నా ఖాతాలో ఎందుకు? నీ ఖాతాలో తీసుకో. నాకు ఇక్కడ ఖాతా లేదు. మరి ఎక్కడ ఉంది? స్టేట్ బ్యాంక్ లో ఉంది. ఏదో మనకెందుకులే, మూసుకొని ఉందాం. తాత, ఇక్కడ సిగరెట్ ప్యాకెట్ ఉంది. ఈ సిగరెట్ డబ్బానా?
ఇది ఖాళీ డబ్బారా? అమ్మో డబ్బా. అగ్గిపెట్టుందా? ఈ వర్ధన్ గడు ఏం చేస్తున్నాడో ఫోన్ చేద్దాం. ఏం చేస్తున్నావురా? మా నాన్నతో మందు కొడుతున్నాను రా. నీకే బెటర్ రా. అంత సీన్ లేదు, పొలంకి మందు కొడుతున్నాను రా. కొట్టిన మందు చాలులే కానీ పాన్ షాప్ దగ్గర ఉన్నాను రా. సరే వస్తున్నాను రా. రే లాస్ట్ పఫ్ రా. సీన్ గడేడి? వస్తున్నాడు రా. హలో అన్నయ్య, నాన్న. ఇప్పుడు ఈ కుటుంబ పరిస్థితి ఏంటో. చెట్టు అంత కొడుకున్నాడు కదన్నా. ఆడికే అంత బాధ్యత ఉంటే వాళ్ళ నాన్న గుడ్డుపోటు ఎందుకు వస్తుంది? ఎరా గోవర్ధన, ఈ చెరువులో పాములు ఉంటాయంటవా? పాములు కాదు, కప్పలు కూడా ఉంటాయి. గోవర్ధన్, రే బావా, నువ్వు బాధపడకరా, మేము ఉన్నాం కదా, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు భయపడమాకరా, నీకు మేము ఉన్నాం రా. ఏం మాట్లాడవేంట్రా? మాటలు నేర్పింది అమ్మైనా ఎక్కడేం మాట్లాడాలో నేర్పింది మాత్రం నాన్నరా. అందుకేనేమో నా అన్న లేని నేను ఏం మాట్లాడలేకపోతున్నా.